మీకు మళ్ళీ ఆహ్వానించి మీకు తెలియజేస్తాను. అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరూ ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి జీవోగా ఇస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన. దానికి ఆయన పునరాలోచిస్తున్నారు. పునర్నిర్మితంగా దాన్ని నిర్మాణాత్మకంగా ఆ జీవోని మళ్ళీ పరిశీలిస్తాంగా నేను ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ థియేటర్స్ వారికి కానీ 50 మందికి ఒక వ్యక్తిగా నేను తెలియజేసుకున్నాను. ఈ పరిశ్రమ ఉండే మనిషిగా పెద్దగా కాదు, ఒక బిడ్డగా. మీరెవరూ కూడా అనవసరంగా మీరు అప్రహెన్షన్స్ తోటి ఆందోళనతో ఎవరు నిర్ణయాలు తీసుకుంటారన్న భరోసా నమ్మకం నాకు ఉంది. నా మాటను మన్నించి మీరందరూ సంయమనం పాటించాలి. నో టైం, వారమా ఇంకో 10 రోజుల ఈ టైం లోపల మనకి జీవో అందరికి ఆమోదమైన జీవో వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అలాగే చిన్న సినిమాలకు సంబంధించి కూడా ఆ కోరిక కూడా వారు ముందు పెట్టినప్పుడు దాన్ని కూడా సానుకూలంగా స్పందించి అది ప్రభుత్వంలో తీసుకుంటాం అని అనటం అన్నది ఆయన మన ఇచ్చేటటువంటి సూచనల్ని ఆయన నామతంగా కాకుండా డీప్గా దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఆచరించాలి. దానికి గాను సంతోషం వ్యక్తం చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఏం జరిగింది ఏంటనేది ఇన్ డీటెయిల్ నేను పరిశ్రమలోని ఇద్దరు వారు ఛాంబర్లో కానీ ఛాంబర్ నుంచి వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు దీనికి మీరి నేను చెప్పిన దాన్ని మీరు ఏమైనా సూచనలు ఇస్తే కనుక అది కూడా నేను మరి విత్ నో టైం నేను కలుస్తాను. మనం ఈసారి ఎక్కడ కలుగుతామంటే ఎందుకన్నా మీరు ఎప్పుడు సరే భోజనానికే కలుగుతాం అన్నారు. దానికి అంత ఆప్యాయంగా సొంత మనుషులు ఆయన చూస్తున్నందుకు నాకు మరొకసారి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆదేశాల మేరకు ఆయన 10 మంది కాదు 100 మందితో రమ్మంటే కనుక టైం ఇస్తే 100 మందితోనూ వెళ్తాను నేను. కాదు మీరు ఒక్కరండి అంటే కనుక నేను ఒక్కడనే వస్తాను. ఏమైనా సరే వారు ఏమంటే దాన్ని గౌరవించడం నా బాధ్యత. ఇది నేను ఒక్కడిని అనుకుని వచ్చి సార్ ఈ మీటింగ్లో టికెట్ ధరలు పెంచుతారనే విశ్వాసం మీకు కలిగిందా అంటే ప్రభుత్వం తరఫున? ధరలు పెంచుతారా తగ్గిస్తారా అనే దాని మీద నిర్ణయం కాదు, కానీ ఖచ్చితంగా అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం జరుగుతుంది అని ఆశాభావం ఉంది. మీరు త్వరలో చూస్తాను. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి అన్నీ తీసుకువెళ్ళాను. ఇటు పరిశ్రమ నుంచి, అటు ఎగ్జిబిటర్ సెక్టర్స్ నుంచి, ఇటు కార్మికుల గురించి, వీళ్ళందరి గురించి అన్ని కూలంకషంగా సమగ్రంగా కాంప్రహెన్సివ్గా నేను తీసుకెళ్ళి వారి ముందు పెట్టాను. ఎక్కడ ఏది వదలలేదు. అంటే కొన్ని దృష్టిలో రాసుకున్న పాయింట్ ఇవన్నీ కూడా ఆయన కమిటీ ముందు పెడతారు. కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ రిపోర్ట్ నన్ను కూడా ఆహ్వానించి సార్ నాతో పాటు మీరు అన్నట్టుగా అందరినీ రమ్మంటారో ఎవరైనా రమ్మంటారో అందరితో వెళ్ళటం అనేది నాకు ఆనందం. ఆయన అందరి సూచనలు తీసుకుంటాం. ఐ థింక్ ఫైనల్ డ్రాఫ్ట్ 3-2 వీక్స్ వచ్చేసి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ని మర్చిపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్ ఉన్నట్టు కూడా గుర్తులేదని అన్నారు.